హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్ సంయుక్తంగా అనేక వీడియోస్ మనం ఎంపీసీ పిల్లలకు అవసరమైనటువంటి వీడియోస్ చేశాం. ఈరోజు నీట్ కౌన్సిలింగ్‌లో జరిగినటువంటి అవకతవకల మీద చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. నా అభిప్రాయం ఏంటి అనేసి. నీట్ యూజీ 24,00,000 మంది రాశారండి. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం. దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టర్‌లను తయారు చేసేటువంటి విషయం. ఈ నీట్ లీకేజ్ అనేది నన్నైతే బాగా బాధపెట్టింది. కానీ, ఈ నీట్ లీకేజ్‌కి హైదరాబాద్‌తో ఉన్నటువంటి దగ్గర సంబంధాలను చూస్తే ఇంకా భయమేస్తుందనమాట. ఎందుకంటే, కొన్నేళ్ల క్రితం మన ఎంసెట్ పేపర్‌ని లీక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళే ఈ బీహార్ ముఠా. లాస్ట్ టైమ్ కూడా దీని మీద నేను ఒక వీడియో చేశాను. మన వీఐటీ పేపర్‌ని లీక్ చేశారు. మన అమృత పేపర్‌ని లీక్ చేస్తున్నారు. వీళ్ళే బీహార్ గ్యాంగ్. మన ఎంసెట్ పేపర్‌ని లీక్ చేశారు. నేను లాస్ట్ మీద వీఐటీ మీద పేరెంట్స్ అందరికి ఫోన్ చేసి చెప్తున్నాననమాట. వీళ్ళు ఒక పెద్ద మాఫియానే రన్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా నేను ఒక అమ్మాయితో నేను విన్నాను వీడియో కాల్‌లో చేసి మాట్లాడితే. ఆ అమ్మాయి నన్నే దబాయిస్తుంది. సార్ నేను అమృత నుంచి కాల్ చేస్తున్నాను. మీరు ఇమ్మీడియేట్‌గా ₹1,00,000 కడితే మీ సీట్ కన్ఫర్మ్ చేస్తాను అని అనింది. ఏ ఊరమ్మా నీది? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అంటే, నేను కోయంబత్తూర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను అంది. సరే అమ్మా మా వాళ్ళు కోయంబత్తూర్ అమృత దగ్గరే ఉన్నారు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు 10 నిమిషాల్లో వస్తున్నారని చెప్పి అన్నా. మేము ఎవరిని కలవం సార్. మీరు ఆన్‌లైన్‌లో డబ్బులేయండి. అకౌంట్ నంబర్ ఇస్తా అంతే. ఈ పిల్లలందరూ ఎక్కడి నుంచి వస్తున్నారన్నట్లయితే కొన్ని గురుగ్రామ లాంటి ప్రాంతాల్లో, లేకపోతే నైజీరియా లాంటి ప్రాంతాల్లో మన పిల్లల్ని బందీలు చేసి వాళ్ళ చేత కాల్స్ చేపిస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నారంటే, నేను ఇంత మాటకారిని నేనే ఆ అమ్మాయి మాటలకు ఒక్కోసారి కన్విన్స్ అయిపోయినా. పేపర్ లీకేజ్ కుంభకోణం అనేది ప్రతి సంవత్సరం ఏదో ఒక దశలో జరుగుతూ ఉంది. ఈరోజు లాస్ట్ టైమ్ ఎంసెట్ విషయంలో కూడా అట్టే జరిగింది. హైదరాబాద్‌లో గూడా చాలా నెట్‌వర్క్ ఉంది వాళ్ళకి. ఈ సికిందర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నెట్‌వర్క్ గూడా నేను చెప్తున్నా. ఈ విట్ పేపర్ లీకేజ్ కుంభకోణం ఎవరైతే అధికారులు నా వీడియో ఛానెల్ చూసేవాళ్ళు చాలా మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు గూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర దాకా పోలేను గానీ చెప్తున్నా. ఇప్పుడు మేమేదో బ్రతుకు తెరువు కోసం అడ్మిషన్‌లు చేస్తూ ఉన్నాం. పేపర్ లీకేజ్‌లు చేయటం ఏందండి? 32 లక్షల రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర తీసుకునేసి ఈ కోచింగ్ సెంటర్‌ల వాళ్ళు పర్టిక్యులర్‌గా కోచింగ్ సెంటర్‌ల వాళ్ళందరూ ఈరోజు విద్య వ్యాపారం అయిపోయింది. మేము గూడా మీడియేటర్‌షిప్ చేస్తున్నాము. ఇది చేస్తున్నాం గానీ ఉపాధ్యాయులే ప్రిన్సిపల్సే ఇన్వాల్వ్ అయిపోయి ఈ కుంభకోణంలో పిల్లలందరూ కూడా ఎవడైతే డబ్బులు కట్టగలిగినటువంటి పొటెన్షియల్ ఉందో కరెక్ట్‌గా ఏరి పట్టుకోవటం, వాడి చేత వీళ్ళని కనెక్షన్ ఇప్పించటం, వానికి ఒక 1,00,000, 2,00,000 కమిషన్ వస్తే తీసుకోవటం. నీట్ పేపరే లీక్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ డే రోజు రిజల్ట్స్ వదిలిపెడతారు ఈళ్ళు. ఎందుకంటే ఆ డేలో అటెన్షన్ ఉండదని చెప్పేసి. ఇందులో పాత్రధారులు చిన్నోళ్ళు ఏముండరండి. ఇప్పుడు నీట్ డైరెక్టర్‌ని కూడా డీజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తొలగించేశారు. మచ్చ లేకుండా ఎట్లా తొలగిస్తారు? ఆయన కూడా ఉంటాడు. తలా పాపం తలా పిడికెడు అని చెప్పేసి తలారొంతు కమిషన్ ఎళ్ళిపోద్ది దీంట్లో. గవర్నమెంట్ కూడా ఇప్పుడు తర్జన భర్జన పడుతుంది. ఆఫీసర్‌లను నియమించేటప్పుడే వాళ్ళు సరిగ్గా పెట్టుకోవాలి. వ్యవస్థలో ఏందంటే ఈరోజు డబ్బులు పంపకం చేస్తే ఏ పేపర్ అయినా లీక్ అయిపోయే పరిస్థితి అయిపోయింది. నిన్న నీట్ పీజీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసినప్పుడు ఒక రీల్ పెట్టింది ఎవరో ఒక అమ్మాయి. మేధావులారా మీరెవరు భారతదేశాన్ని వదిలిపెట్టిపోవద్దు అని చెప్పి ప్రభుత్వం పదే పదే అప్పీల్ చేస్తూ ఉంటది. నీట్ పీజీ పేపర్ అంటే ఒక నీట్ రేడియాలజీ సీట్ తీసుకున్నట్లయితే పీజీ సీట్ తీసుకున్నట్లయితే 3,00,00,000 వాల్యూ ఉంటుందండి. వాడు కష్టపడి చదువుకొని ఉంటాడు. వాడు పేపర్ కొట్టేస్తున్నాం, వాడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతున్న ఎంత దిగ్భ్రాంతి కలిగించే విషయం ఇది. 1,563 మంది పిల్లలకి రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఆల్రెడీ. రేపో ఎల్లుండో రిజల్ట్స్ వస్తున్నాయి 30వ తారీఖు. పేపర్ అంటూ ఒకసారి లీక్ అయిన తర్వాత మేము నేను చదువుకునే రోజుల్లో ఒకరోజు మేము సీబీఐటీలో ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం. నా ఎగ్జామ్ సెంటర్ అది. 9:00కి ఎగ్జామ్. 8:00 కల్లా పేపర్ వాట్సాప్‌లోకి వచ్చేసింది. ఏందంటే పేపరు లీకేజ్ అంటే చిన్న చిన్న ఎగ్జామ్స్‌లో ఇప్పుడు ఏదో కానీ మెడికల్ లాంటి ఎగ్జామ్స్‌లో, నీట్ లాంటి ఎగ్జామ్స్‌లో, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్‌లో పేపర్‌లు లీక్ అయితే దేశ భవిష్యత్తుకి చాలా ప్రమాదం ఇది. ఇప్పుడు మన ఈ జేఈఈ మెయిన్స్ అనేది 10 సెట్లుగా పేపర్ తీసి ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు నీట్‌కి ఎందుకు అలా కండక్ట్ చేయకూడదు? ఇంత చిన్న లాజిక్ గూడా లేకుండా ఇంత పెద్దగా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుపుతారు వీళ్ళు? కాబట్టి నీట్ ఎగ్జామ్‌ని రీకండక్ట్ చేయటమే ఉత్తమ మార్గం. కానీ
ఎన్‌టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మొత్తాన్ని ప్రక్షాళన చేసి, ఈ లీకేజ్‌లు మరొకసారి లేకుండా చూసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఒకవైపు నుంచి తమిళనాడు ప్రభుత్వం గాని, చాలా ప్రభుత్వాలు మీరసల లోకల్‌గా ఉండాల్సినటువంటి ఈ ప్రాసెస్‌ని మొత్తం సెంట్రలైజ్ చేయటం ద్వారా, ఒక వ్యక్తి చేతిలోకి దేశం మొత్తం ఎళ్ళిపోయింది. ఇప్పుడు నీట్ డీజీఏ, ఎన్‌టీఏకి సంబంధించినటువంటి డీజీఏ ఎవరైతే ఉంటారో డైరెక్టర్ జనరల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, తన కనుసన్నల్లో మొత్తం దేశం మొత్తం వ్యవస్థన అతనొక్కడు కరప్టెడ్ అయిండంటే మొత్తం పేపర్‌లన్నీ లీక్ అయిపోతాయి. దేశం మొత్తం మళ్ళీ రీకండక్ట్ చేయటువంటి ఎగ్జామ్ 24,00,000 మంది పెట్టారంటే లాజిస్టికల్‌గా ఎంత ప్రాబ్లమ్? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు? ఎంత మనోవేదనకు గురవుతారు? తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి నలుగురైదు డిపెండ్ ఉండడం. కోటి మంది విద్యార్థులు, 1,00,00,000 మంది మనుషులు ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటది. కాబట్టి నీట్ ఎగ్జామ్‌ని రీకండక్ట్ చేయటం, టైమ్ లైన్స్ పెట్టుకోవటము, ఇప్పటివరకు సాగదీసింది చాలు. ఇక మీదట అయినా సరే సుప్రీం కోర్టు 8వ తారీఖు జడ్జిమెంట్ ఇచ్చింది. 8వ తారీఖు నుంచి కౌన్సెలింగ్ ఉంటే 8వ తారీఖు జడ్జిమెంట్ ఇవ్వటం ఏంటండి? ఇప్పుడు ఆ కౌన్సెలింగ్‌ని తక్షణమే రద్దు చేసి, వెంటనే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. లీక్ అయినటువంటి పేపర్‌లో మనకున్నటువంటి సీట్లే 55,000 60,000 సీట్లుంటే ఎంతమంది చేతిలోకి పేపర్ పోయింది? ఎంతమంది అనర్హులు డాక్టర్లు అవుతారు? వాళ్ళ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని తెలియజేసుకుంటూ, ఇంకా ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.